హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ అండి, ప్రసాదం పులిహోర. మనం గుళ్ళో తినే ప్రసాదం టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుందండి, కానీ అక్కడ తిన్న ఫీల్ అయితే రాదు. ఎందుకంటే మనం అది కోవెల్లో మనం దేవుడి సన్నిధిలో తింటాం కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ప్రసాదం పులిహోర ఇంట్లో చేసుకొని తినాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన చిట్కాలు పాటించండి. మీకు ఇంచుమించుగా 99% అయితే మీకు ఆ టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఎప్పుడు పులిహోర చేసినా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మునిగేంత వరకు కొంచెం నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే మనకి పులుసు అనేది బాగా వస్తుంది, తొందరగా వస్తుంది, అలాగే ఎక్కువ వస్తుంది అనమాట. అది చల్లారిన తర్వాత మనం చక్కగా ఇలా మెదుపుకుంటూ మనం చింత గుజ్జును తీసుకోవాలి. ఇలా మనం స్క్వీజ్ చేస్తూ తీస్తే చింతపండు గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే మనకి చింతపండులో ఉండే చింతగింజలు అలాగే ఇలాంటి ఈనెలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ వచ్చేయాలన్నమాట. తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసి పొయ్యి మీద పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట. చింతపండు ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్క అన్నం వండుకుందాం. ఒక కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలన్నమాట. ఇవి 1/2 కేజీ ఉంటాయి. శుభ్రంగా కడిగేసి డబుల్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసేసి అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే అరబద్ద నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండి పొయ్యి మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వరకు మెంతులు, అలాగే 20 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించాలి. ఇవి వేగుతూ ఉండగానే మనం ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు అందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేయాలి. ఇవిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు తొందరగా వేగిపోతాయండి, అందుకని లాస్ట్లో వేస్తామన్నమాట. నువ్వులు కూడా వేసి 1 నిమిషం వేయించిన తర్వాత చల్లారబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే టెంపుల్ స్టైల్ పులిహోర మసాలా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక బాండి పొయ్యి మీద పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. పులిహోర పోపులో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇది మీరు నువ్వుల నూనె తీసుకుంటే మీకు అచ్చంగా టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు అందులో మనం 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మనం చక్కగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడే మనం 10 వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అందులోనే 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా గుప్పెడు కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో చిరుపట్లు ఆడేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. జీడిపప్పులు నేను ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా మనకి ఈ ఎండుమిరపకాయలు చక్కగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఆఖరుగా మనం ఇంగువ వేసుకొని మరొక నిమిషం పాటు వేయించి పోపుని దించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని మనం ఉడికిన అన్నంలో వేసుకోవాలి. ఈ లోపుగా మనకి కుక్కర్లో ప్రెషర్ అంతా పోతుంది. చూడండి, అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ ప్లేట్లోనే ఒక 2 రెబ్బల కరివేపాకు వేయాలి, పచ్చిది. దీనివల్ల స్మెల్ బాగుంటుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట. మనకి పొడి పొడిగా ఉంటుంది. నువ్వుల నూనె లేకపోతే మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. కరివేపాకు నూనె కలిపిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసేసి వెంటనే కలపకుండా అన్నంతో కప్పేయాలన్నమాట. ఇప్పుడు ఈ పోపులో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు పోకుండా ఉంటుంది. 1 నిమిషం పాటు ఇలా అన్నాన్ని కప్పేసి ఉంచాలి, వెంటనే కలపకూడదు. ఈ లోపుగా మనం చింతపండు చూసినట్లయితే చక్కగా గుజ్జుగా తయారవుతుంది. ఇలా తయారైన చింతపండుని మనం అన్నంలో వేసేసుకోవాలి. చింతపండు ఒకేసారి వేసేయకూడదండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసి అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు, మన పులుపు చెక్ చేసుకొని. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జులో వేసాము, ఇంకా అవసరమైతే పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చాలా బాగా కలుస్తుంది అనమాట. ఆఖరిగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టెంపుల్ స్టైల్ మసాలా, అది కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం పైన సాల్ట్ చల్లుకోవచ్చు.
గరిటెతో కలపడం కంటే చేత్తో కలిపితే ఈ పులిహోర బాగా కలుస్తుంది అనమాట. మీకు ఇష్టమైతే పైన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ టెంపుల్లో తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకే దీనికి ప్రసాదం పులిహోర అని పేరు అనమాట. బట్ కోవెల్లో తిన్న అనుభూతి అయితే రాదు, ఎందుకంటే అది భగవంతుని సన్నిధిలో తింటాం కాబట్టి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.